ఎన్నికలపై ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. ఇప్పుడు మనతో ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా అంకం జయప్రకాష్ గారు రాజకీయ పరిశోధకులు, వీరితో పాటు కొత్తగా మనకు సీనియర్ పాత్రికేయులు దామోదర్ ప్రసాద్ గారు, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర అధ్యాపకులు ప్రొఫెసర్ ఈ వెంకటేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా దామోదర్ ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ ముందుగా ప్రారంభిద్దాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా ఉత్కంఠగా వెళ్ళిపోయింది. దేశవ్యాప్తంగా కూడా ఏపీ ఎన్నికలపైన ఒక చర్చ జరుగుతుంది. ఏపీలో కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళ్తుంది. వైఎస్ఆర్సీపీ కనీస స్థానాలు కూడా ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం మాత్రం కనిపించడం లేదు. ప్రధానంగా అక్కడ అంటే వైఎస్ఆర్సీపీ పాలనకు చరమగీతం పడాలన్న ఒక ప్రజల కసి ఎందుకు పెరిగింది? ఇలాంటి ట్రెండ్స్ ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే రాజధర్మాన్ని నిర్వహించడంలో సంక్షేమ వైకాపా విఫలమవుతున్నది. ఎందుకంటే సమాజంలో సామాజిక సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది, రాజకీయ పార్టీల నాయకులకు కూడా ఉంటుంది. దాన్ని విస్మరించి కక్షపూరితంగా ఒక విధ్వంస ధోరణిలో వ్యవహరించడం అనేది ఒక అభివృద్ధి లేనిటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది. చాలా రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రము. ఇక్కడ అందరూ కలిసి అన్ని పార్టీల రాజకీయ విభేదాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక అభివృద్ధిని ఒక వేగవంతం చేయాల్సినటువంటి అతి క్లిష్టమైన కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన ప్రభుత్వము కేవలము వైకాపా ప్రభుత్వం చేసింది ఒకటి మంచి పనులు ఏమిటున్నాయంటే సంక్షేమ పథకాల అమల్లో మేటిగా నిలిచినటువంటి మాట నిజము. వృద్ధులకు, వికలాంగులకు వారికి మరి సహాయం అందించడంలో కానీ మరికొన్ని ఇతర వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందజేయడంలో వాళ్ళు ప్రశంసనీయమైనటువంటి పాత్ర నిర్వహించినారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రకంగా కొంత ప్రజల అభిమానాన్ని చూరగొన్నమాట నిజమే. కానీ అభివృద్ధి విషయంలో ముఖ్యంగా పారిశ్రామికీకరణ కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, ముఖ్యమైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, రాయలసీమ ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యం కావచ్చు, ఈ అన్ని కారణాల వల్ల ఇది కాకుండా దౌర్జన్య ధోరణి వైకాపా తరపున ఎన్నికైనటువంటి అనేక మంది శాసనసభ్యులు ఎన్నికల వరకు పోటీ ఉండవచ్చు. వాళ్ళెవరూ శత్రువులు కాదు, పోటీదారులు మాత్రమే. ఆ అంశాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా లేదా వైకాపా అయినా గుర్తించాల్సింది ఏమంటే మీరు పోటీదారులు మాత్రమే, శత్రువులు కాదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. గెలుపు ఓటములు ఎవరివైనా వాళ్ళు వినయ వినమ్రత స్వీకరించి తదుపరి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఎందుకు గత 2019లో ఈ రకమైన తీర్పులు పొందినటువంటి ఘనమైన 150 స్థానాలకు పైగా వచ్చినటువంటి వైకాపా మరి అన్ని వర్గాల విశ్వాసాన్ని చూరగొంటుందనేటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభలు ప్రసంగిస్తూ తాము రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని, అన్ని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కృషి చేస్తామని చెప్పినటువంటి మాట కేవలం కొంత సంక్షేమ పథకాల అమలుకు మాత్రమే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, యువతకు ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో అది అనుకున్నంత పురోగతి సాధించలేదు. పిల్లలు ఇతర రాష్ట్రాలకు పోయి చదువుకునేటువంటి పరిస్థితి. దీనివల్ల అభివృద్ధిలో వెనకంజ, నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యము, పోలవరం ప్రాజెక్టు అసలు అతిగతి లేదు. ఇక రాజధాని నిర్మాణం అయితే అక్కడ కక్షపూరితంగా వ్యవహరించినటువంటి మహిళలపై జరిగినటువంటి దౌర్జన్యకాండ, ఒక పోలీసు రాజ్యాన్ని నెలకొల్పలేటువంటి ఒక పరిస్థితి. ఇది అవసరం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాయలసీమలో ఎట్లా ఉందంటే ఒక ఫ్యూడల్ మనస్తత్వం, కొన్ని వర్గాలు మాత్రమే అధికారంలో ఉండాలన్నటువంటి ఒక దుర్మార్గపు ధోరణి, ఆలోచన విధానం కొందరిలో ఇప్పటికి కూడా ఉంది. కొందరు మారారు కానీ ఇంకా కొంతమంది మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును వినమ్రతలు స్వీకరించి అభివృద్ధికి బాటలు వేయాల్సినటువంటి ప్రధాన కర్తవ్యాన్ని వీళ్లు కొంతమేరకు విస్తరించారు. అందువల్లే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని, అనేక ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి భారీ మెజార్టీలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఓకే వెంకటేష్ గారు, దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఆధిక్యతలో దూసుకెళ్తుంది. ఓకే వెంకటేష్ గారు ఇంకా జాయిన్ కాలేదు. ఓకే పాపిరెడ్డి గారు, ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వస్తున్నది. తెలంగాణలో ఇటు కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరీ కనిపిస్తుంది. బీఆర్ఎస్ నన్నార్ వన్ అనే పరిస్థితిలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏ అంశాలు ప్రభావితం అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 6 నెలలకే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి, పోటాపోటీ వాతావరణం నెలకొంది. దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు మనం ఈ
ఈ కౌంటింగ్ కాకముందే ఎలక్షన్స్ అవుతున్న సందర్భంగానే ఇటువంటి ఫలితాలు వస్తాయని మనం ఊహించడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్కు లేదా అసెంబ్లీ ఎలక్షన్స్కు 2024 ఎంపీ ఎలక్షన్స్కి వచ్చే వరకు పూర్తిగా ముఖ చిత్రం మారింది. ఎమ్మెల్యే ఎలక్షన్లో బీజేపీ పెద్ద ప్రభావం చూపెట్టకపోయినప్పటికీ కూడా ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు ప్రభావం చూపెడుతుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కేసీఆర్ అవినీతి పాలన, ప్రజా వ్యతిరేక పాలనను ఓడించాలని ఒక పెద్ద దురనిశ్చయంతో మాటువంటి వాళ్ళు చాలామంది ఐచ్ఛికంగా కొన్ని వేల మంది పూనుకున్నారు. అనేక వర్గాలు కూడా ఒకటై కేసీఆర్ను దించాలని ఒక తీవ్ర వ్యతిరేకతతో అప్పుడున్న ప్రత్యామ్నాయ పార్టీ అయిన కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం జరిగింది. దాంతో అనూహ్యంగా కాంగ్రెస్కి ఓట్ పర్సెంటేజ్ పెరిగింది, గెలవడం జరిగింది. అయితే ఆ సందర్భంగా మేము పెద్ద ఎత్తున ఈసారి కేసీఆర్ను మీరు ఓడించాలంటే మనకు ప్రత్యామ్నాయం ఒకటి కాంగ్రెస్ ఒకటే ఉన్నది. ఈ ప్రజా వ్యతిరేక కేసీఆర్ ఓటు చీలిపోవద్దు, అందరూ ఒకవైపు వెళ్ళాలనేది ఒక బలమైన ఆకాంక్ష ఉండే. అప్పుడు దాదాపుగా కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాబట్టి పెద్ద ఎత్తున ఓట్లు ఆడబోయిపోవడం జరిగింది. అయితే ఆ ఓట్లు అప్పుడు మేము ప్రచారం చేస్తున్న సందర్భంగా జనాలు చాలా మంది చెప్పింది ఏంటంటే ఈసారి మాత్రం మేము కాంగ్రెస్కి ఎత్తాం, కేసీఆర్ రావద్దు. కానీ వచ్చే ఎంపీ ఎలక్షన్స్ ఇంకొక 5 నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు మాత్రమే మోడీపీకి బీజేపీకి వేస్తాను అంటే అప్పుడు కాంగ్రెస్కి వేసిన వాళ్ళలో ఎక్కువ మంది మాకు చెప్పింది ఏంటంటే రాబోయే ఎన్నికలలో మేము బీజేపీ మోడీకి వేస్తామని చెప్పడం జరిగింది. అదే ట్రెండ్ ఇప్పుడు ఎన్నికలలో మనం చూస్తే పరిశీలిస్తే కనబడుతున్నది. ఇప్పుడు రెండు పార్టీల మధ్య హోరాహోరీ, ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్. అది ఒకటి ఫైనల్ రౌండ్స్ వరకు 1-2 అటు మారినప్పటికీ కూడా సమానంగా స్థాయి అవుతుందా, ఒక సీటు బీజేపీకి ఎక్కువ ఉంటుందా కాంగ్రెస్కి? ఇప్పుడు మనం మాట్లాడుతున్న సందర్భంగా బీజేపీకి 8 లీడింగ్లో ఉన్నాయి, కాంగ్రెస్కి 7 ఉన్నాయి, తర్వాత ఎంఐఎంకి 1 ఉన్నది, బీఆర్ఎస్కి 1 ఉన్నది. ఇదే లీడ్ ఇట్లే సాగితే దాదాపుగా ఒక సీటు బీజేపీకి ఎక్కువ వస్తుంది. అయితే బీజేపీ ఇంత అన్యూయంగా పుంజుకోవడానికి కొంత కారణం ఏంటంటే మోడీ యొక్క ఇన్ఫ్లుయెన్సే ఇక్కడ బీజేపీకి సీటు రావడానికి కారణమవుతుంది. అంతా మేము ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా మందిని అడిగితే ఈసారి మేము మోడీకే ఓటేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మనం చూసుకుంటే ఎలక్షన్స్ ముందు ఏ విధంగా అనుకున్నారంటే బీఆర్ఎస్కు 0-1 అంటే ఒకవేళ గెలిస్తే మెదక్ సీటు గెలిస్తే, లేకపోతే లేదు. ఎంఐఎం బీజేపీ ఎంత హైప్ క్రియేట్ చేసినా ఎంఐఎం గెలుస్తుందని మాకు తెలుసు కాబట్టి ఎంఐఎం గెలుస్తుందని చెప్పడం జరిగింది. ఒక సీటు వాళ్ళకు వస్తే, ఒక సీటు వీళ్ళకి వస్తే ఇక 15 సీట్లలో మాత్రమే పోటీ ఉన్నది అనుకున్నాం. ఆ పోటీ 15 సీట్లలో అదే విధంగా జరుగుతున్నది. 8-7 లేకపోతే 9-6 అనుకున్నాం. కానీ బీఆర్ఎస్కి 1 సీటు వస్తే 8 బీజేపీకి రావచ్చు, 7 కాంగ్రెస్ రావచ్చు. ఇప్పుడు ఇంకా కొన్ని రౌండ్స్ కొన్ని రౌండ్స్ అయినాయి, చాలా రౌండ్స్ కావాలి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ట్రెండ్ ఇదే విధంగా జరిగే అవకాశం ఉన్నది. ఒక సీట్ అటు ఇటు అయినా కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యన ప్రధానమైన పోటీ. వాళ్ళకే ఒకవేళ 7 సీట్లు కాంగ్రెస్కి వస్తే 8 సీట్లు బీజేపీకి వస్తాయి, లేదా 8 సీట్లు కాంగ్రెస్ రావచ్చు, 7 సీట్లు బీజేపీ రావచ్చు. ఇంతకన్నా పెద్దగా ఫలితాలు అంతిమంగా మారే అవకాశాలు లేవు. ఓకే, జేపీ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి పీసీసీ నాయకత్వంలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా పీసీసీ నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొంది. అయితే ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం బీజేపీతో నెక్ టు నెక్ హోరాహోరీగా కొనసాగుతుంది. అయితే ఇది కాంగ్రెస్ కోణంలో దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? కాంగ్రెస్ పార్టీ అనేది నిజానికి వాళ్ళకు ఒక జవసత్వాలు ఇచ్చింది కర్ణాటక మరియు తెలంగాణ ఫలితాలు. సో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అనుకున్నది ఏంటంటే మేము సెంట్రల్లో కూడా ఈసారి బాగా వేస్తాం అనుకున్నది. కానీ ఈ ప్రజెంట్ మనం చూసిన ఎగ్జిట్ పోల్స్ వల్ల ఏమవుతుంది, సెంట్రల్లో అసాధ్యమని అనిపిస్తుంది. సో ఇక్కడ మన తెలంగాణకు వచ్చేసరికి ఏమైందంటే తెలంగాణ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మేము డబుల్ డిజిట్ డెఫినెట్లీ చేస్తాం, 12 నుంచి 14 సీట్ల వరకు మేమే కైవసం చేసుకోవాలని చెప్పేసి ఆయన కుండ బదులు కొట్టి చెప్పాడు. చాలా విషయాలు చాలా బహిరంగ సభలో ప్రసంగించడం జరిగింది. కానీ ప్రజెంట్ ఫలితాలు చూస్తూ ఉన్నట్టు డబుల్ డిజిట్ ఎవరికి వచ్చేట్లేదు. ఇద్దరు కాంగ్రెస్ కానీ లేకపోతే భాజపా కానీ ఎవరికి డబుల్ డిజిట్ వచ్చట్లేదు. ఇక దయనీయ స్థితిలో మనకు బీఆర్ఎస్ పడిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ పక్కన పెడితే సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్న దాన్ని అయితే రీచ్ అవుట్ కాలేదు, ఇప్పటికి ఇంతప్పటికీ చేరుకోలేదని మనం చెప్పొచ్చు. ఒకవేళ ఇప్పుడు పూర్తి స్థాయి ఫలితాలు వచ్చినప్పుడు కనుక ఒకవేళ వాళ్ళు 10 దాటితే వాళ్ళకు ఒక రకంగా వాళ్ళ యొక్క
ఈ ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించినట్లు లెక్క తెలంగాణ పర్స్పెక్టివ్ చూస్తే. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నటువంటి మనకు కాంగ్రెస్ ఒక 8, బీజేపీ ఒక 6, దాంట్లో 7 స్థానాల్లో మనకి ఇప్పుడు ఆధిక్యంలో కనబడుతున్నది. సో ఏది ఏమైనా ఇప్పుడు ఏంటంటే మనకు కాంగ్రెస్ ఒకవేళ గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్కి ఇది వాళ్ళకి డబుల్ డిజిట్ అన్నట్టు. గతంలో కాంగ్రెస్ 3, 4 ఉండే, సో ఇప్పుడు 8, 9 వస్తున్నాయంటే డబుల్ ఉన్నట్టు కదా. సో ఈ రకం కూడా ఈ యాంగిల్లో వాళ్ళని మనము ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధించాలని చెప్పొచ్చు. ఇక అదనంగా ఇక్కడ బోనస్ వచ్చింది మాత్రం బీజేపీకి 2 వస్తున్నాయి, ఇక్కడ ఓట్లు వస్తున్నాయి, సీట్లు వస్తున్నాయి. కాబట్టి బీజేపీ కూడా ఈ రేస్లో ముందున్నది మనము చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే పాప వాళ్ళు దయనీయంగా కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు గత ఎలక్షన్స్లో గెలిచిన 9 సీట్లను ఇప్పుడు కాపాడుకోలేని ఒక దుస్థితిలో వాళ్ళు పడిపోయారు. కాబట్టి ఒక రకంగా బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా ఉందని మనం చెప్పొచ్చు. ఓకే, దామోదర్ ప్రసాద్ గారు, దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఆధిక్యతలో దూసుకెళ్తుంది. అయితే 400 పార్ అన్నటువంటి ఆ బీజేపీ ఆశ నరేంద్ర మోడీ చెప్తున్న ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఎలా ఉంది సార్? అది 400 అనేది ఆయన ప్రచార ఆర్భాటము లేదా బీజేపీ శ్రేణుల్లో లేదా బీజేపీ అనుకూల మిత్రుల్లో ఒక మనోస్థైర్యాన్ని కల్పించడానికి చెప్పింది తప్ప వాస్తవికంగా అది నెరవేరే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పుడు ఈ మాత్రం దాదాపు 300 బీజేపీ మిత్రపక్షాలు. ఆయన చెప్పింది ఏమిటంటే బీజేపీ సొంతంగా 370, మిత్రపక్షాలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 400 అనేది వాళ్ళ నినాదం. అయితే అది ఆచరణ సాధ్యంగా లేదనేది స్పష్టంగా ఉంది. ఇవి 300 ఇప్పటి వరకు అందినటువంటి ఫలితాలను బట్టి చూస్తే 293 మాత్రమే బీజేపీ మిత్రపక్షాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇంకా తదుపరి రౌండ్లలో మరి అటు ఇటు కొంత పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు సొంతంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు అనుకూలత ఏమిటంటే కూటమికి దాదాపు ఒక 20 ఎంపీ స్థానాలు పైగా వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఒక అంచనా ఉన్నది. కాబట్టి అదే ఆలంబనగా ఉంటుందేమో అనేటువంటి సొంత మెజారిటీ, ఒకవేళ సాధారణ మెజారిటీ 272కు దగ్గరైనా కొన్ని తగ్గిన ఈ రకమైనటువంటి మిత్రుల అంటే కొత్త మిత్రులుగా చేరినటువంటి గతంలో మిత్రులుగా ఉన్నప్పటికీ ఈ కూటమి ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసినటువంటి జట్టు కట్టడం వల్ల వాళ్లకు ఆ గంపగుత్తగా ఒక 20 స్థానాలు వస్తాయనేటువంటి అంచనా ఉంది. ఆ అంచనాతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం మళ్ళీ రావచ్చు. అయితే కొందరు వ్యక్తం చేస్తున్నట్లు ఈసారి అంటే పూర్తి వారి సాధారణ మెజారిటీ కూడా రాకపోతే, దరిదాపుల్లో లేకపోతే మరి నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలో ఉంటారా లేదా, కొత్త నాయకుడిని తీసుకొస్తారా అనేటువంటిది ఒక చర్చ జరిగింది. అది ఏ రూపం తీసుకుంటుంది అనేది ఈ స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే మనకు అవగతం అవుతుంది. ఓకే, పాపిరెడ్డి గారు, ఇప్పుడు ట్రెండ్స్ చూస్తున్నట్లయితే బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది. అంటే అసెంబ్లీలో 8 అసెంబ్లీ సీట్లు సాధించిన బీజేపీ 6 నెలల్లోనే 8 పార్లమెంట్ స్థానాల్లో ఆధిక్యత. అంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా బీజేపీ లీడ్లో ఉంది, ఇంకా ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. మొత్తం మీద బీజేపీ ఓట్లు, సీట్లు మాత్రం కొంత గతంలో కన్నా ఎక్కువగానే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో బీజేపీ అనుసరించిన వ్యూహం ఏంటి? ఏ వ్యూహాలతో ఆ విధంగా ముందుకెళ్తుంది? ఇప్పుడు ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికలు అన్నవి ఇవి జాతీయ స్థాయి ఎన్నికలు. దీనిలో 2 ప్రధాన పార్టీలు, ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్. ఎందుకంటే బీజేపీ అధికార పక్షం కేంద్రంలో, దాని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ, దానికి ఈ జరగబోయే ఎందుకంటే ఎలక్షన్స్లో అది ఓడిపోయి ప్రతిపక్షంగా పరిమితమైంది. రెండోది ఏంటంటే ఇది ఒక ప్రాంతీయ పార్టీగా ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లో దాని స్థానం పరిమితం కాబట్టి అది ఒక పెద్ద ఎత్తున ఇవాళ ఎలక్షన్స్లో ఒక పోటీదారుగా ముందుకు రాలేకపోయింది. అది బీఆర్ఎస్ వైఫల్యం. ఒకవేళ బీఆర్ఎస్ తన ఓటు శాతాన్ని నిలబెట్టుకొని ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏ విధంగా ఫలితాలు సాధించిందో ఆ మేరకు కొంతమేరకన్నా ఇది నిలదొక్కుంటే బీజేపీ ఈ లెవెల్లో సీట్లు కానీ ఓట్లు కానీ వచ్చే అవకాశం లేకుండే. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ బాగా బలహీనపడిపోయి దాని ఓట్ల శాతం కూడా పెద్ద ఎత్తున తగ్గిపోయి ఆ ఓట్లలో పెద్ద ఎత్తున ఆ ఓటంతా కూడా బీజేపీకి కన్వర్ట్ అయ్యి, అటు ముస్లిం ఓటేమో కాంగ్రెస్ కన్వర్ట్ అయ్యి మన బీఆర్ఎస్ బాగా బలహీనపడ్డ తర్వాత
అనూహ్యంగా మీకు ఉదాహరణకు 14% అంత ఉదాహరణ కాదు, 14% ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ కొట్టది. ఇవాళ 7 నుంచి 8 స్థానాల వరకు బీజేపీ ఎదిగిందంటే వాళ్ళకు 35% వరకు ఓటింగ్ పెరిగిందంటే 20% పైన ఓటింగ్ పెరిగింది. అంటే 5 నెలల్లో ఒక పార్టీ 14% నుంచి 34% అంతకన్నా ఎక్కువ శాతం ఓటింగ్ పెంచుకునే స్థాయికి వచ్చిందంటే ఒక పార్టీ బాగా బలైన పడ్డది, అది బీఆర్ఎస్. ఒక విధంగా బీఆర్ఎస్ వైఫల్యము తర్వాత ఇది కేంద్ర ఎన్నికలు, మోడీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణలో పెద్ద ఎత్తున ఉండే కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ కలిసి బీజేపీ అటు మోడీ ప్లస్ బీఆర్ఎస్ వైఫల్యం అంతా అంటే ఒక అనొచ్చు బీఆర్ఎస్ ఫెయిల్యూరు, బీఆర్ఎస్ ఓటు న్యాయంగా అంటే కరెక్ట్గా ఉంటే కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున పోవాలి. కానీ కాంగ్రెస్ కేవలం ముస్లిం మైనార్టీ ఓటు మాత్రమే పోయింది. బీఆర్ఎస్కు 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో పడ్డ ఆ ఓటు మాత్రమే కాంగ్రెస్ పోయింది. కానీ మిగతా హిందువులలో అధిక శాతం ఓట్లు పెద్ద ఎత్తున అటు భాజపా లేదా భారతీయ జనతా పార్టీకి పోయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి 2 విధాలుగా మేలు జరిగింది. ఒకటేందో పెద్ద ఎత్తున ఓట్ల శాతం పెంచుకొని ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు మనకు ఇంకొక 4-5 గంటల తర్వాత మనకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఓట్ల పరంగా కానీ సీట్ల పరంగా కానీ ఒకవేళ సీట్ల పరంగా నెంబర్ 1 స్థానం ఒక 8 సీట్లు వస్తే అది సీట్ల పరంగా కూడా మొదటి స్థానంలో ఉంటుంది, లేదా 7 సీట్లు వస్తే 2వ స్థానంలో ఉంటుంది. కానీ ఓట్ల పరంగా మాత్రం కాంగ్రెస్తోనే దాదాపుగా దగ్గరికి వచ్చే అవకాశం బీజేపీకి ఈ ఎలక్షన్తో వచ్చింది. కాబట్టి ఇది ఒక అంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామంగా నేను చూస్తాను. ఎందుకంటే ఓట్ల పర్సెంటేజ్ ఈ విధంగా పెరిగిన తర్వాత ఈ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రాజకీయంగా నిలదొక్కుంటుంది అంటే నేను మొత్తానికి పోతుంది అంటలేదు, కానీ దానికి అనేక సవాళ్లు ఉంటాయి. అటు కేసీఆర్కు, అటు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకత్వానికి ఎందుకు ఈ సవాళ్ళు ఉంటాయంటే ఒకవైపు ఏమో బీజేపీ దాడి బీఆర్ఎస్ మీద ఉంటుంది. ఎందుకంటే 2వ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి, బీఆర్ఎస్ లేకుండా చేయడానికి బీజేపీ రాజకీయంగా ఎన్ని విధాలుగా చేయాలని అన్ని విధాలుగా చేస్తుంది. 2వ వైపు కాంగ్రెస్ కూడా ఏం చేస్తుందంటే బీఆర్ఎస్ను లేకుండా చేయడానికి కూడా అనేకమైన స్కాండల్స్లు, అనేకమైన అవినీతిలో కూరుకుపోయినారు. పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఈ 30 ఏళ్ల దాటి ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ దాడిని ఈ బీఆర్ఎస్ ఏ విధంగా తట్టుకోవడం కూడా అంత సులభమైన సమస్యగా లేదు. ఎందుకంటే దగ్గర కూడా ఎలక్షన్స్ కూడా ఏం లేవు కాబట్టి వాళ్ళు నిరూపించుకునే అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ అన్ని పరిణామాలలో ఈ ఎంపీ ఎలక్షన్స్లో నా ఉద్దేశంలో అన్నిటికన్నా పెద్ద ఎత్తున దెబ్బతిని నష్టపోతున్నది బీఆర్ఎస్. అన్ని విధాలుగా ఓట్ల పర్సెంటేజ్ పెంచుకొని, సీట్ల పర్సెంటేజ్ పెంచుకొని లాభపడుతున్నది బీజేపీ. ఈ బీజేపీ స్థానాన్ని కాంగ్రెస్ తీసుకునేది ఉండే. కాంగ్రెస్ కనీసం మంచిగా చేసుకుంటే 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు కొన్ని నిర్ణయాల లోపం వలనో లేదా మిగతా విషయాలతో వాళ్ళు కొద్దిగా వెనుకబడ్డారు. కాబట్టి ఈ విధంగా 7-8 సీట్లు వచ్చినా కాంగ్రెస్ మంచి పర్ఫార్మెన్స్ చేసినట్టు. ఎందుకంటే ఇంతకుముందు మా సోదరుడు అన్నట్టుగా అంతకుముందు 3 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు 6 కన్నా ఎక్కువ వస్తున్నాయి. కానీ వాళ్ళకి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వాళ్ళకి 65 సీట్లు వచ్చినాయి సిపిఎంతో కలుసుకుని. అంటే దాని లెక్క ప్రకారం కూడా 9 కన్నా వాళ్ళకి తక్కువ రావద్దు ఎంపీలు. కానీ 9 కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళ అవకాశాన్ని కొంత మేరకు వాళ్ళు అది వదులుకున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఒకవేళ బీజేపీ బొటాబొటి మెజార్టీతో అంతంత మాత్రంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటేనే ఈ గవర్నమెంట్లకు రక్షణ. కానీ ఒకవేళ బీజేపీకి మళ్ళీ క్లియర్ కట్ మెజార్టీ అంతా మాత్రం అటు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అన్నిటికీ సవాళ్ళు ఉంటాయి. కాబట్టి అదృష్టవశాత్తు ఇప్పుడు చూస్తే మాత్రం బీజేపీ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ ఉన్న గవర్నమెంట్లకు మాత్రం ఎటువంటి ముప్పు కానీ డోకా కానీ ఉండదు. ఓకే, జేపీ గారు, అంటే ఈ బీజేపీ దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా గణనీయంగా కొంత ఓట్లు సీట్లు పెరుగుతున్నాయి. కానీ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ హవా ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఖమ్మంలో 6వ రౌండ్ ముగిసేసరికి సుమారు 1,00,000 పైగా మెజార్టీతో ఉన్నారు. అదే ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ కంచుకోటలా ఎందుకు, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభావితం చేస్తున్నట్టు అంశాలు ఏంటి కాంగ్రెస్కి అనుకూలంగా? ఖమ్మము, నల్గొండ మొదటి నుంచి ఫేవరబుల్ ప్లేసెస్. సో అవి ఖమ్మం కానీ నల్గొండ కానీ మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నాయి. సో అత్యధికంగా మొన్న మనము అసెంబ్లీ ఎలక్షన్ చూసుకున్నట్టయితే ఖమ్మం నుంచి దాదాపు 9 స్థానాలు వచ్చినాయి. అదేవిధంగా పాత నల్గొండ నుంచి కూడా 9 స్థానాల దాకా వచ్చినట్టు మనకు కనబడుతుంది. సో కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ మొదటి నుంచి ఖమ్మము మరియు నల్గొండలో కంచుకోటగా ఉన్నది. అదేవిధంగా మన
కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులు అక్కడ బలంగా ఉన్నారు. ఇక్కడ నల్గొండలో, అదేవిధంగా ఖమ్మంలో కూడా పొంగులేటి లాంటి నాయకులు బలంగా ఉన్నారు. కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో ఈ కాంగ్రెస్ అనేది మొదటి నుంచి బలంగా ఉంది. అది ఇప్పుడే కాదు, మనకు 1952 మనకు మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మధ్యలో కొన్నిసార్లు మన వామపక్షాలు అక్కడ వచ్చినప్పటికీ కూడా వామపక్ష ఓట్లన్నీ కూడా ఆటోమేటిక్గా కాంగ్రెస్ వైపు మళ్ళీపోయినాయి తర్వాత కాలంలో. అట్లా ఈ మన మొదటి నుంచి ఈ ఖమ్మము, నల్గొండ రెండు కూడా పోరాట తత్వానికి ముందుండే ప్రాంతాలు, అదేవిధంగా ఈ మత రాజకీయాలకు దూరంగా ఉండే ప్రాంతాలు. కాబట్టి ఈ రెండు ప్రాంతాలలో వామపక్షాలు ఎలాగూ లేవు. కాబట్టి వామపక్షాలు లేవు కాబట్టి దాన్ని రీప్లేస్ చేసిన ఏంటంటే ఈ కాంగ్రెస్. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క హవా ఈ ఖమ్మం మరియు నల్గొండలో హవా కొనసాగుతుందని మనము చెప్పొచ్చు. ఓకే, దామోదర్ ప్రసాద్ గారు, దేశవ్యాప్తంగా అంటే ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో హోరాహోరీగానే కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ 48, కాంగ్రెస్ 31 లీడ్గా కనిపిస్తుంది. అయితే ఇలాంటి అంటే అక్కడ ఉత్తరప్రదేశ్లో యోగి 2 ఏళ్ళుగా 2 పర్యాలుగా ఉన్నారు, ఒక బలంగా ఉంది, అయోధ్య రామ మందిరం అలాంటి అంశాలు ఉంది. అయినా కూడా అక్కడ ఇండియా కూటమి కూడా అంత బలంగా ఎందుకు ఎలా పుంజుకోగలుగుతుంది? ఎందుకంటే ఇది వీళ్ళ రాజకీయ పాలనా వైఫల్యాలే కారణం. ఎంతసేపున హిందూ ముస్లిం విభజన మత ప్రాతిపదికన చీలికలు తీసుకొచ్చి కేవలం గంపగుత్తుగా హిందువుల ఓట్లు పొందడం అనేటువంటి ఒక రాజకీయ వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ, అందున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల ఎన్నికల ప్రచారాల్లో కూడా దాన్ని ప్రధాన అంశంగా ముందుకు తీసుకొచ్చినారు. మన దేశంలో ఉత్తరప్రదేశ్లో చాలా చోట్ల దాదాపు 19% మైనారిటీలు ఉంటారు. అలాంటి 19% మైనారిటీలను దూరం చేసుకుని ఒకవేళ వాళ్ళ కొంతమంది మతశక్తులు ఉన్నప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకించవచ్చు. కానీ మైనారిటీలు కూడా ఈ దేశ ప్రజలే, వివిధ తెగలు లేదా జాతులు ఉన్నటువంటి మన దేశంలో, అందున ఉత్తరప్రదేశ్ ఒక పాకిస్తాన్ 25 కోట్ల జనాభా కలిగినటువంటి అతి పెద్ద రాష్ట్రం, 80 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి ఒక పెద్ద రాష్ట్రం. కాబట్టి అక్కడ అందరినీ సామాజిక, ఆయన సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి నినాదం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో ప్రజలను మత ప్రాతిపదిక చీల్చి గంపగుత్తగా హిందువుల ఓట్లు పొందాలనేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. బాలరామ విగ్రహ ప్రతిష్ట కొంత ప్రభావం కలిగించినటువంటి పరిస్థితి నిజమే. ఎందుకంటే ఈ ఫలితాలు కూడా చూస్తున్నాం కదా. మరి ఇంకా తగ్గుతాయనేటువంటి పూర్వరంగంలో బాలరామ విగ్రహ ప్రతిష్ట కొంత పనిచేసింది. కానీ ప్రజలకు కావాల్సింది అన్న వస్త్రాలు కూడా కావాలి కదా, రొట్టె కూడా కావాలి కదా, అన్నం కూడా తినాలి కదా. కాబట్టి వాళ్ళు చెప్పొచ్చు, ఈ గరీబ్ కళ్యాణ్ యోజన కింద అందరికీ ఉచిత రేషన్ ఇస్తున్నాం, ఇంకొక 5 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంక లబ్ధిదారులకు నేరుగా ఉజ్వల గ్యాస్ పథకం కానీ లేదా ఇతర పథకాల యొక్క ప్రయోజనాలు నేరుగా అందించే కొంత ప్రయత్నం చేయడం వల్లనే, అది కాకుండా శాంతి భద్రతలను కొంత మెరుగ్గా అమలు చేశారు. బుల్డోజర్ రాజకీయాలని విమర్శలు ఉన్నాయి మరి యోగి ఆదిత్యనాథ్ పైన. కాకపోతే ఆయన బ్రహ్మచారి కాబట్టి సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకున్నటువంటి ఆయన కొంత నిష్పాక్షికంగా వ్యవహరిస్తారు. అందులోనూ అనేటువంటి ఒక ఇది ఉంది కాబట్టి ఈ మాత్రం స్థానాలైనా వచ్చినాయి. కాబట్టి భారతీయ దామోదర్ ప్రసాద్ గారు, మధ్యప్రదేశ్లో చూస్తున్నట్లయితే బీజేపీ క్లీన్ స్వీప్ కనిపిస్తుంది. 29 స్థానాల్లోనూ బీజేపీ లీడ్ కనిపిస్తుంది. అక్కడ ఎలా ఏం ప్రభావితం చేస్తుంది? గతంలో కూడా వాళ్ళు 28 స్థానాలు గెలిచారు. ఒక్క స్థానం కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ యొక్క నిర్మాణ బలహీనతలు, సంస్థాగత వైఫల్యము, చురుగ్గా స్థానిక నాయకత్వం. ఎందుకంటే అక్కడ ప్రధానంగా మనం చూస్తే మధ్యప్రదేశ్ కూడా కాంగ్రెస్కు బలమైనటువంటి రాష్ట్రమే. యూపీలో సమాజ్వాదీ పార్టీ పైన ఆధారపడినప్పటికీ కూడా ఒక నిర్మాణ బలహీనత యూపీలో ఉంటే, మరి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు చూపించాల్సి ఉండింది. అంటే ప్రభావం కల్పించడం లేదు. ఎందుకంటే ఇవి జాతీయ ఎన్నికలు కాబట్టి, లోక్సభ ఎన్నికలు కాబట్టి, జాతీయ స్థాయిలో దేశానికి నాయకత్వం వహించే ఒక బలమైనటువంటి ప్రపంచంలో మన యొక్క భారత ప్రతిష్టను పెంచగలిగేటువంటి నాయకత్వం కావాలనేటువంటి ఒక బలమైన భావన హిందీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంది. దానికి అనుగుణంగానే ఛత్తీస్గఢ్ కానీ మళ్ళీ మహారాష్ట్రలో చూస్తున్నట్లయితే అక్కడ హోరాహోరీగా జరుగుతున్నప్పటికీ 2 స్థానాలు కాంగ్రెస్, ఇండియా కూటమి 2 స్థానాల్లో ఆధిక్యతతో కొనసాగుతుంది. అక్కడ మహావికాస్ అగడీ ప్రభుత్వాన్ని కూలదోసినాడు. మరి ఎవరు, మన నరేంద్ర మోడీ గారు కమల్నాథ్ల కుతంత్రాలతో ప్రతి పార్టీని చీల్చినారు. నేషనల్ కరప్ట్ పార్టీ అని చెప్పినటువంటి శరద్ పవార్ పార్టీని వాళ్ళ అన్న కొడుకుని
అజిత్ పవార్ని పావుగా వాడుకొని చీల్చి పారేసినారు. అంతకుముందే శివసేన నుంచి మరి షిండేని, ఏకనాథ్ షిండేల్ని శిఖండిగా పెట్టుకుని చీల్చి మరి ఆ విధంగా చేశారు. ప్రతి పార్టీని చీల్చిన ఘనత వీళ్ళకి రాజకీయమైనటువంటి వ్యూహం ఏమిటంటే ఎదుటి పార్టీ బలహీనతలు వీళ్ళ బలం అనేటువంటి ధోరణిలో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది. నిజంగా చూస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ లేదా ఎన్సీపీ బలమైనటువంటి శక్తులే. కాకపోతే ఇంకా కొంత మెరుగైన ఫలితాలు వాళ్ళు సాధించాల్సి ఉండే. కానీ భారతీయ జనతా పార్టీ కూడా మతతత్వమైన ధోరణులు, రెండోది ఈ షిండేలు, ఈ అజిత్ పవార్లు వీళ్లకు అండగా ఉండడం వల్లనే ఈ మాత్రం ఫలితాలను సాధించగలిగినారు. ఇక్కడ కనుక మెరుగైన ఫలితాలు, ఎందుకంటే 48 లోక్సభ స్థానాలు మహారాష్ట్రలో ఉన్నాయి. కాబట్టి దీంట్లో కూటమి గనక కాంగ్రెస్, మహావికాస్ అఘడి భాగస్వామ్య పార్టీలు, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఒక 20-25 స్థానాలైనా కనుక సాధించగలిగితే జాతీయ స్థాయిలో ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం. అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ మిత్రపక్షాలు కానీ, లౌకిక ప్రజాస్వామ్య శక్తులు అనేటువంటివి చాలా బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే బీజేపీ తన కుతంత్రాల ద్వారా ఎదుటి పార్టీలను చీల్చి వాళ్ళని తమ వైపు రాబట్టుకొని ఆ విధంగా విభీషణుల్ని తమ వైపు చేర్చుకొని వాళ్ళని ప్రత్యర్థి పార్టీలు దెబ్బతీసే విధానాన్ని అనుసరించడం వల్లనే ఇది ఉంది. మెరుగైనటువంటి మహారాష్ట్ర కొంత మెరుగైనటువంటి ఫలితాలే ఇండియా కూటమికి ఇస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఓకే, పాపిరెడ్డి గారు, మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాల్లో ఓవరాల్గా చూస్తే ఎలా కనిపిస్తుంది సార్? తెలంగాణలో బీజేపీ 8 స్థానాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో కలిపి అంటే ఎన్డీఏ కూటమి సుమారు 21 స్థానాల్లో ఉంది. కర్ణాటకలో దాదాపు 18 స్థానాల్లో బీజేపీ ఉంది. తమిళనాడులో మాత్రం డీఎంకే ఆధిక్యత కొనసాగుతుంది. మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాల ఫలితాలను ఏ విధంగా విశ్లేషించవచ్చు? ఏ పార్టీకి ఏ అంశాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి? ఇప్పుడు మనం 2019 ఫలితాలకు ఇప్పుడు 2024 ఫలితాలు చూస్తే కొంత మేరకు బీజేపీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నది. అంతకుముందు మనం చూస్తే కేరళలో ఒక సీటు రాలేదు. 20 సీట్లు వాళ్ళకే ఉండే, వాళ్ళకు మన ఇండియా కూటమికే ఉండే. తర్వాత తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు సీట్లు రావడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే కొంత మేరకు కర్ణాటకలో కొన్ని సీట్లు తగ్గినాయి. 5-6 సీట్ల వరకు వాళ్ళు తగ్గినాయి. అంతకుముందు 22 సీట్ల వరకు, 23 సీట్ల వరకు ఉండే. ఇప్పుడు కొంత తగ్గినప్పటికీ కూడా 25 అన్యూయంగా ఇప్పుడు తెలంగాణలో 4 సీట్ల వరకు పెరుగుతున్నది. అటు ఆంధ్రలో గణనీయంగా దాదాపుగా వాళ్ళకు 20 సీట్ల పైన పెరుగుతున్నాయి. కాబట్టి మొత్తం మీద నెట్ అంటే మొత్తం చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలలో ఒక విధంగా కొంత మెరుగైన ఫలితాలే అది సాధించింది. పైన 2019 ఎలక్షన్లు చూస్తే నేను అనుకుంటా ఈ ఫలితాలు కొంతవరకు ఏది దక్షిణాది రాష్ట్రాలు కొంతవరకు ఆదుకున్నాయి. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత వాటికి రివర్సల్ అంటే ఇప్పుడు బీజేపీకి అటు మహారాష్ట్రలో కానీ, బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ కొన్ని రాష్ట్రాలలో కొంత ఎదురుదెబ్బ దక్కినప్పటికీ కూడా అది అధికారం చేజారిపోకుండా ఉండడానికి ఈసారి దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బీజేపీకి అనుకోకుండా కలిసి వచ్చిన ఒక అంశంగా మనం గుర్తించాలి. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, అదేవిధంగా కరీంనగర్లో బండి సంజయ్ ఆధిక్యత కొనసాగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా నగేష్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. అయితే ఇవన్నీ కూడా అంటే నిజామాబాద్లో కూడా దాదాపు అంటే ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఇప్పటివరకు అయితే 3 రౌండ్ ప్రకారం బీజేపీ అంటే ప్రాథమికంగా ట్రెండ్సే కాబట్టి మనం ఇప్పుడే 3వ రౌండ్లో కూడా బీజేపీ ఆధిక్యం అంటే పెద్ద న్యూస్. అంటే పూర్తి ట్రెండ్ అయ్యే వరకు చెప్పలేము హైదరాబాద్ పరిస్థితి. ముఖ్యంగా అంటే ఇక్కడ బీజేపీ అంటే కేవలం మోదీ చరిష్మా, అయోధ్య లాంటి అంశాలే ప్రభావితం చేశాయా? ఇంకా ఏమైనా వేరే ప్రత్యేకమైన అంశాలు ఇక్కడ కూడా అంటే మనం గత ఎన్నికల్లో కూడా 88 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ తర్వాత చూస్తున్నట్లయితే కీలకమైన కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అంటే భిన్నమైన ఫలితాలు కనిపించాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తుందా? ఇక్కడ ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు ఎవరైనా కానీ ఇప్పుడు ప్రతి పార్టీ కానీ ఎంతో కొంత మేనిఫెస్టో రిలీజ్ చేసింది. బీజేపీ కూడా ఒక 76 పేజీలతో పెద్ద మేనిఫెస్టో రిలీజ్ చేసింది. సో వాళ్ళు ఏం చేసిండ్రు, బీజేపీ సంకల్ప పత్రాన్ని ఒకటి తీసుకొచ్చారు. సో ఆ సంకల్ప పత్రం అనేది ఈ నార్త్లో చూపిస్తే ఈ సౌత్లో ఉన్నటువంటి మన సౌత్ ఎంపీస్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కేవలం నరేంద్ర మోడీని చూపించుకుంటూ వచ్చారు.
సో నరేంద్ర మోడీ నమూనానే మా నమూనా అంటూ చూపించుకుంటూ వచ్చారు. ప్రత్యేకంగా వీళ్ళు బయట ప్రచారం చేసింది ఏమీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని కానీ నరేంద్ర మోడీని ముందుకు వస్తూనే వీళ్ళు తమ ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది. మన తెలంగాణ కానీ లేకపోతే మన సౌత్ ఇండియాలో చాలామంది బీజేపీ నాయకులందరూ కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు చేసిన ప్రచారం ఏముంది? ఆయన ఏం లేదు, ఆయన కేవలం నరేంద్ర మోడీని చూపించారు. బండి సంజయ్ నరేంద్ర మోడీని చూపించారు, అరవింద్ నరేంద్ర మోడీని చూపించుకుంటూ వచ్చారు. ఇక ఆదిలాబాద్ ఇప్పుడు స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది. ఎందుకంటే ఆదిలాబాద్లో ఇప్పుడు ముదోలు, నిర్మల్ లాంటి ప్రాంతాలు అన్నీ కూడా బీజేపీ కిందనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా నరేంద్ర మోడీని చూపించుకుంటూ వస్తూనే మాకు ఓట్లు అడిగారు, కానీ స్వయంగా మేము ఇది చేస్తాం అది చేస్తామంటూ ఎవరు చెప్పలేదు. సో ప్రజలు కూడా ఒక మాన్యువల్ ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ నమో నమో అనే మాన్యువల్ ఉన్నారు. కాబట్టి సో ఆల్మోస్ట్ బీజేపీ అంటే నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ అంటే బీజేపీ అనే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. కాబట్టి ప్రజలంతా కూడా నరేంద్ర మోడీని చూసే ఓట్లు వేశారు, అది అక్కడైనా ఇక్కడైనా. సో దానికి మన అతీతం ఏమీ లేవు. సో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో అయితే ప్యూర్లీ నరేంద్ర మోడీని చూపించే భాజపా నాయకులు ఓట్లు అడిగారు. సో అదే జరుగుతుంది ఇప్పుడు. దాని యొక్క రిఫ్లెక్షన్ కూడా అదే. ఓకే గారు, తెలంగాణ ఎన్నికల ఫలితాన్ని ఎలా విశ్లేషిస్తారు? మొత్తం మీద ఇక్కడ ప్రభావితం చూపించినటువంటి అంశాలు ఏంటి? ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇంకా ప్రజాభిమానాన్ని ఇంకా పెంపొందించుకోవాల్సినటువంటి అవసరము, కర్తవ్యం, వాళ్ళకు ఒక ప్రధానమైన బాధ్యత వాళ్ళకు ఉన్నటువంటి స్పష్టమవుతుంది ఎన్నికల ఫలితాలు. ఎందుకంటే 4 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 8 స్థానాలకు గెలుచుకునే పరిస్థితి రావడం అంటే అది తప్పకుండా కాంగ్రెస్ వైఫల్యమేగానే కనిపిస్తుంది. ఒకవేళ మనము బీఆర్ఎస్ అనే పార్టీ, కేసీఆర్ అనే ఆయన తాను ప్రధానమంత్రి రేసులో ఉన్నాడని చెప్పుకున్న ఆయన పార్టీకి ఒకటే వచ్చింది. కాబట్టి ఆ ఓట్లు చాలా నియోజకవర్గాల్లో ఒక రహస్య అవగాహనతో పోయినటువంటి వదంతులు కూడా మనం విన్నాం. బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ ఓడించాలన్నటువంటి అభిప్రాయంతో వాళ్ళు భారతీయ జనతా పార్టీకి మళ్లించినారు అనేటువంటి వార్తలు మనం విన్నాం. అది కొంత నిజమైనట్లు కనిపిస్తూ ఉంది. అందుకని అది కాకుండా ఇంకా మధ్యతరగతి వర్గాల వాళ్ళలో ఇంకా నరేంద్ర మోడీ వంటి బలమైన నాయకుడు ఉండాలి, ఆయన దేశ ప్రధానిగా లేదా మన భారత ప్రతిష్టను పెంచేటువంటి ఒక నాయకత్వం బలంగా ఉండాలన్నటువంటి ఒక అభిప్రాయం ప్రబలంగా ఉండడం వల్లనే కనీసం ఈ స్థాయిలో 4 ఉన్నటువంటి స్థానాలు 8కు పెరిగినట్లు కనిపిస్తుంది. నిజంగా చూస్తే మన తెలంగాణకి ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఆ వైఫల్యం స్పష్టంగా ఉంది. ఆ విషయాలు పక్కన పెట్టేసి 2 తెలుగు రాష్ట్రాలు ఒక అన్నదమ్ముల మాదిరి విడిపోతే ఉభయలు బాగుండాలని కోరుకోవాలి, కానీ వాళ్ళకి ఏమీ శుష్క వాగ్దానాలు, నినాదాలు తప్పితే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ నిర్దిష్టంగా చేసింది ఏమి లేదు. ఆంధ్రప్రదేశ్ కొన్ని విద్యాసంస్థలు ప్రకటించినారు, తెలంగాణకు కూడా గిరిజన యూనివర్సిటీ కొన్ని ప్రకటించినారు. కానీ ఇంకా చేయాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ, నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి సహాయం కానీ, ఇతర ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ చేస్తేనే మన తెలుగు రాష్ట్రాలు మరి దేశ ప్రగతిలో ముందంజలో ఉంటాయి. మన హైదరాబాద్ కూడా చాలా ఉపాధి కల్పనలో ముందంజలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే అక్కడ వైఫల్యం వల్లనే ఇక్కడ వాళ్ళు ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్, బెంగళూరులకు వస్తున్నారు, చెన్నైకి వస్తున్నారు. కాబట్టి ఉపాధి ఉద్యోగ కల్పనలో భారతీయ జనతా పార్టీ గొప్పగా చేసింది ఏమీ లేదు. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ వైఫల్యాన్ని గుర్తించి తాము ఇచ్చినటువంటి వాగ్దానాల్ని, ఎందుకంటే గయారాములకు వాళ్ళు సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా నియోజకవర్గాల్లో. అంటే ఇంతకుముందు నమిలి ఉమ్మేసిన తొక్కులు అనేవాళ్ళు వాళ్ళు కొందరిని, అలాంటి వాళ్ళని తీసుకుని వాళ్ళని గొప్పవాళ్ళుగా మళ్ళీ అభ్యర్థిగా నిలపడం అనేది కొంత ప్రజలకు కొన్ని చోట్ల రుచించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వైఫల్యాలంటే కాంగ్రెస్ సమిష్టిగా కొనసాగాలి ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్లో అనేక మంది ప్రతి ఒక్కరూ నాయకులే, అది ప్రతి ఒక్కరూ 30 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులే. మనం ఈ మధ్య చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలానా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆయన అన్ని విధాలు అర్హుడని చెప్పినటువంటి పరిస్థితి. ఎక్కువ మంది సమర్థులు ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఒక పెద్ద పార్టీ. అది కాకుండా కమ్యూనిస్ట్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట లాంటి నల్గొండ, ఖమ్మము, ఇతర ఒక తెలంగాణ సాయుధ మహత్తరమైనటువంటి ఒక అంతర్జాతీయ పోరాటం నిర్వహించిన ఘనత తెలంగాణకు ఉన్నది. ఒక తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒక చారిత్రకమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి సంఘటన. అలాంటి చారిత్రకమైనటువంటి తెలంగాణలో మరి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు చాలా నిరసించినాయి, బలహీనపడినాయి. కమ్యూనిస్ట్ పార్టీలు పుంజుకోవాలి, ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక వర్గాలని దగ్గర చేసుకుని వాళ్ళ యొక్క సమస్యలను గుర్తించి పరిష్కరించగలిగినప్పుడే
ఆ శ్రేణుల యొక్క మద్దతు కాంగ్రెస్ పార్టీ పొందగలుగుతుంది, రాజకీయంగా బలపడగలుగుతుంది. ఆ వాస్తవాన్ని కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర పెద్ద నాయకులు కావచ్చు, అధిష్టాన వర్గం కూడా వీళ్ళు సంస్థాగతంగా ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాన ఆ పార్టీని బలపరుచుకుంటూ వస్తే తప్ప ఇది ఒక రోజుతో జరిగేది కాదు. ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలి. కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరిచి వాళ్ళని అన్ని విధాలుగా సమైక్యపరిచి ఒక జాతీయ స్ఫూర్తితో మనం అందరం కూడా సమైక్యంగా ముందుకు సాగాలి అనేటువంటి ఒక లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించాలనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళని నింపగలిగితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇప్పటికైతే బలహీనంగానే ప్రాథమికంగానే ట్రెండ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, పాపిరెడ్డి గారు, అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కూడా చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి. అక్కడ పరిస్థితి చూసినట్లయితే చాలా స్పష్టంగా కూటమి ఆధిక్యత మొదటి నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. అయితే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు ఇచ్చి ఘనమైన మెజార్టీతో ప్రజలు గెలిపించారు. కానీ 5 ఏళ్లలోనే అంతటి వ్యతిరేకత ఆ ప్రభుత్వం పైన ఎందుకు ఏర్పడింది సార్ అక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన సోషల్ ఇంజనీరింగ్లో కింది వర్గాలను కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆ వర్గాలే ఎక్కువ శాతం ఓట్లు ఉంటాయి, అవే పడతాయనే ఒక గట్టి ధీమాతో ఆయన ఎలక్షన్స్ పోవడం జరిగింది. అయితే మేము చాలా రోజుల నుంచి ముందు నుంచి చెప్పింది ఏంటంటే ఆంధ్ర సమాజం నిట్టనిలువుగా చీలిపోయింది, వర్టికల్గా స్ప్లిట్ అయింది. జగన్కు అనుకూల వర్గాలు, జగన్కు వ్యతిరేక వర్గాలు. అయితే జగన్ వ్యతిరేక వర్గాలే ఇప్పుడు బలంగా ఉన్నాయని ఈ మన వస్తున్న ఫలితాల ద్వారా నిరూపణ అవుతున్నది. కాబట్టి దీన్ని బట్టి మనకు ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు కనిపిస్తుంది. అదే దీన్ని బట్టే మనం ఇప్పుడు ఫలితాలు బట్టే చెప్తున్నా. దీన్ని బట్టి ఏంటంటే జగన్ చాలా వర్గాలను దూరం చేసుకున్నాడు. ఆ దూరం చేసుకున్న వర్గాలన్నీ మొన్న జగన్ వర్సెస్ అంటే 2 వర్గాలు, అంటే కూటమి అటు ఒకవైపు వైసీపీ, అంటే మొత్తానికి నిట్టనేరుగా ఆంధ్ర సమాజం చీలిపోయింది. కాబట్టి ఆ చీలిపోయిన దాంట్లో జగన్ వ్యతిరేక వర్గాలే ఎక్కువగా ఉన్నాయనేది ఇప్పుడు ఈ రిజల్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి దీనిలో ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. కాబట్టి దాని మీద మళ్ళీ వాదాలు చేసినా కూడా లాభం లేదు. కాబట్టి ఆ విధంగా జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు జగన్ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాలో పెద్ద ఎత్తున టికెట్లు పాత వాళ్ళకి అందరికి తీసేసి దాదాపు నేను అనుకుంటా 60-70 సీట్లు ఆయన వేరే వాళ్ళకి, కింది వర్గాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే మన ప్రయోగం ఉన్నదో ఆయన ఊహించినట్టుగా అది బలంగా అది ప్రజలలోకి వెళ్ళిపోలేదు. ప్రజలు ఆ విధంగా ఆయన అనుకున్నట్టుగా ఓట్లు వేయలేదు. ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆంధ్ర సమాజంలో ముఖ్యంగా 2 బలమైన వర్గాలు ఉంటాయి. ఒకవైపు కమ్మ సామాజిక వర్గం, రెండో వైపు రెడ్డి సామాజిక వర్గం. ఈసారి నేను చాలా మంది రెడ్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇండిఫరెంట్గా అంటే పట్టించుకోకుండా ఉన్నారు. మాకు జగన్తో కూడా ఏం లాభం లేదు, మమ్మల్ని కూడా ఏం పెద్దగా ఏం చేయలేదు అంటే వాళ్ళు ఈసారి వైసీపీ వర్గాలను వ్యతిరేకించకుండా కూడా పెద్ద ఎత్తున 2019లో వైసీపీ జగన్కు ర్యాలీ అయినంత వర్గం ఈసారి ర్యాలీ కాలేదు. అది కూడా ఒక విధంగా కొంత ఆయనకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చినట్టు ఇప్పుడు రిజల్ట్స్ చెప్తున్నాయి. ఆయన అదే ఏమనుకున్నాడంటే కింది వర్గాలు, మహిళలు ఉన్నారు, గ్రామీణ వర్గాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయి, మైనార్టీ వర్గాలు ఉన్నాయి. ఇవే దాదాపు 60-70% ప్రజలు వీళ్ళే ఉంటారు. కాబట్టి దీనిలో మెజార్టీ వర్గం నాకు పడుతుందని బలంగా నమ్మిండు. కాబట్టి మిగతా వర్గాలన్నిటి కూడా దూరం చేసిండు. కానీ ఒకటేముంటుందంటే ఇవాళ ఆయన ఊహించినట్టుగా ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలుగుతాయి ఇక్కడ టీవీ నుంచి, జగన్ గారు ఊహించినట్టుగా సామాజిక వర్గాలు కానీ సమాజం కానీ అంత చైతన్యవంతం కాలేదు. ఆయన అనుకున్నట్టుగా అంటే పథకాలు వేసిన వాళ్ళందరూ కూడా ఓటేస్తారు అన్నది వేయలేదు. కాబట్టి ఆయన ఈ రిజల్ట్స్ వచ్చినాయి, ఓడిపోతున్నాడు. కాబట్టి అంటే ఓట్లు మేనేజ్మెంటు, ఎలక్షన్ ఇంజనీరింగు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇక్కడ క్లియర్ కట్గా చంద్రబాబు గారు కూటమి కట్టి జగన్ మీద ఈసారి అంటే 2019లో ఆయన సంభవించిన ఓటమికి ఇప్పుడు దాదాపుగా మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటూ 2024లో ఆయన గెలుస్తారు. ఓకే సార్. ఓకే, జయప్రకాష్ గారు, మెదక్ స్థానం చాలా ఆసక్తిగా మారుతోంది. కొద్దిసేపటి వరకు కూడా బీఆర్ఎస్ లీడ్లో ఉంది, ప్రస్తుతం మళ్ళీ బీజేపీ లీడ్లోకి వచ్చింది. మొదట్లో కూడా బీజేపీ లీడ్లో ఉంది. అంటే మెదక్ బీఆర్ఎస్కు మొదటి నుంచి కంచు కోటలా ఉంది. సిద్దిపేట, గజ్వేల్ లాంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అలాంటి స్థానాల్లో కూడా ఈ పోటాపోటీ వాతావరణం ఎందుకు కనిపిస్తుంది? బేసికల్గా మెదక్ అనేది కేసీఆర్ ప్లేస్, కేసీఆర్ గారి జిల్లా కాబట్టి సో మొదటి నుంచి ఆయన ఏ పార్టీలు ఉంటే మెదక్ అంతా ఆయన వైపే.
కాబట్టి తూఫ్రాను, రామాయణపేట, గజ్వేలు, సిద్దిపేట ఇవన్నీ కూడా మెదక్లో ఉన్నటువంటి సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఏంటంటే మొదటి నుంచి కేసీఆర్కు ఒక హార్డ్ కోర్ ఫ్యాన్స్ లాగా, మొదటి నుంచి కేసీఆర్కు బలంగా మద్దతు ఇచ్చినటువంటి ప్రాంతాలుగా మనకు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెదక్ కూడా కేసీఆర్ పూర్తిస్థాయి నమ్మకం పెట్టుకున్నటువంటి కాన్స్టిట్యున్సీలలో మెదక్ ఒకటి. సో మెదక్ అనుకున్నాడు, దాంతోపాటు సికింద్రాబాద్ కూడా అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎక్కువ, అన్ఫార్చునేట్లీ సికింద్రాబాద్లో మళ్ళీ భాజపాని ముందంజ వేస్తున్న కనబడుతుంది, రెండు స్థానంలో కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే మెదక్కి కొంచెం ఎంతో కొంత వాళ్ళకు మినుకులాగా కనబడుతుంది. అంటే దానికి అంత కారణం ఏంటంటే మెదక్లో కేసీఆర్ కానీ లేకపోతే అంతకుముందున్న బీఆర్ఎస్ పార్టీ కానీ చేసేటువంటి డెవలప్మెంటే మనకు అక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మెదక్ మొదటి నుంచి టీఆర్ఎస్కు లేదా బీఆర్ఎస్కు అడ్డారమని చెప్పొచ్చు. సో అందువల్ల ఇప్పుడు ఎంతో కొంత ఆశ మెదక్ ఉంది. అయితే ఇప్పుడు మధ్యలో బీజేపీ వచ్చి చేరింది. బీజేపీ తన ఓటింగ్ శాతాన్ని, అదేవిధంగా ఇక్కడ తన సీటింగ్ యొక్క % పెంచుకోవాలనుకుంటుంది. కాబట్టి సో మెదక్ దగ్గర కూడా బలమైన ప్రత్యర్థి పెట్టింది. సో మొదటి నుంచి మెదక్లో ఒక పోటాపోటీ వాతావరణం అయితే కనబడ్డది. చూద్దాం ఫైనల్ రిజల్ట్ ఎవరు గెలుస్తారో, అది ఒక ఆసక్తికరంగా కనబడుతుంది. సో బీఆర్ఎస్కున్న ఏకైక ఆశ ఒకటి ఏంటంటే అది ప్రజెంట్ మెదకే. ఓకే సార్, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 25 స్థానాల్లో లీడ్లో ఉంది, అదేవిధంగా బీజేపీ 14 స్థానాల్లో లీడ్లో ఉంది. అయితే మమతా బెనర్జీ తన ప్రాబల్యాన్ని నిలుపుకోవడంలో అంటే బీజేపీ చాలా ప్రత్యేక దృష్టి పెట్టినా కూడా మమతా బెనర్జీ కన్నా ఆధిక్యతలో మాత్రం కనిపించడం లేదు. అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి సార్? పశ్చిమ బెంగాల్లో దాదాపు 30% పైగా, కొన్ని నియోజకవర్గాల్లో అయితే 40% పైగా కూడా మైనారిటీలు ఉన్నారు. వాళ్ళంతా ప్రధానంగా అక్కడ చూస్తే కాంగ్రెస్ బలహీనపడింది పశ్చిమ బెంగాల్లో. ఈమె కూడా కాంగ్రెస్ నాయకురాలేదా ఒకప్పుడు, కానీ 3 స్థానాల్లోనే కాంగ్రెస్ ఒక వైఫల్యం ఏమిటంటే ఇండియా బ్లాక్లో ఈమె మమతా బెనర్జీ తొలి నుంచి మమతా బెనర్జీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కనుక నితీష్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తొలుత ప్రారంభంలో అనుకున్నట్లుగా కనుక ఆ కూటమి తొలుత ఏర్పరిచినాడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఐక్యంగా కొనసాగి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమంతో ప్రజల ముందుకు వచ్చి ఉంటే ప్రజల్లో విశ్వాసం కలిగేది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రజల మన్న చూడగలే వాళ్ళు భారతీయ జనతా పార్టీని సునాయాసంగా ఓడించగలిగేటువంటి పరిస్థితిని చేతులారా వీళ్ళ అనైక్యత వల్ల, చీలికల వల్ల ఈ అవకాశాన్ని కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లు కనిపిస్తుంది. బెంగాల్లో ఇప్పటికీ మరి ఎన్ని లోటుపాట్లు, విమర్శలు ఉన్నప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఆమెకు ఇప్పట్లో ఎదురు లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా పుంజుకోలేదు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వము సరైనటువంటి రీతిలో వ్యవహరించలేదు. ఇంకా ప్రజల మన్ననలు చూడగలటువంటి అవసరం ఉన్నది. ప్రత్యేకంగా వీళ్ళు ఏం చేస్తారంటే మైనారిటీ వ్యతిరేక. అందుకనే ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఉత్తరప్రదేశ్ కావచ్చు లేదా బెంగాల్ కావచ్చు, ఇక్కడ ఈ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు మైనారిటీలకు వ్యతిరేకంగా ఒక హిందూ లేదా ముస్లిం విభజన ఎందుకు ఆయన వాళ్ళని ఫలానా కాంగ్రెస్ గెలిస్తే అక్కడ వాళ్లకు ఈ హిందువుల ఆస్తులు లేదా మంగళసూత్రాలు గుంజుకొని వాళ్ళకి ఇస్తారు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ఒక సీనియర్ నాయకుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి ఈయన చేస్తున్నాడంటే అది తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాజకీయ సైద్ధాంతిక దివాళా కోరుతనానికే ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. అందులో బెంగాల్లో మరి మనం చూస్తే భారతీయ జనతా పార్టీకి ఈ మాత్రం రావడం గొప్ప విషయమే. వాళ్ళందరూ ఐక్యంగా కనుక ఉంటే కనీసం ఒక 4-5 స్థానాలకే భారతీయ జనతా పార్టీ పరిమితమయ్యేది. కూటమికి దాదాపు 30, 34, 35 సీట్లు రావాల్సి ఉండే ఈ అనైక్యత వల్ల, చీలికల వల్ల, లౌకిక ప్రజాస్వామ్య శక్తుల యొక్క అనైక్యత వల్ల భారతీయ జనతా పార్టీకి ఆ మాత్రం సీట్లు వచ్చినాయి. తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ బెంగాలీలను అదేవిధంగా మైనారిటీల మనోభిప్రాయాన్ని, మద్దతును కూడగట్టుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే, పాపిరెడ్డి గారు, అంటే హైదరాబాద్లో 2వ రౌండ్ వరకు చూస్తే బీజేపీ స్వల్ప ఆధిక్యతలో కనిపిస్తుంది. అది ఇప్పుడే ఇంకా పూర్తిగా చెప్పలేం. అయితే మొత్తం మీద మాధవి లతను అభ్యర్థిగా పెట్టడం బీజేపీ వ్యూహం ఏంటి అంటే కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి అంటే పెట్టడంలో ఆమె ప్రచార శైలి కూడా దేశవ్యాప్తంగా ఆకర్షించింది. ఆ వ్యూహాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు మారిన పరిస్థితులలో పోలరైజేషన్ చేయడం కోసం ఈసారి వాళ్ళు కొంత బీజేపీ వాళ్ళు ఒక వినూత పంత అనుసరించారు. ఒక మహిళను అది కూడా ఒక ఫైర్ బ్రాండ్ మహిళను పెట్టి విపరీతంగా ప్రచారం చేయడం, ఓవైసీ మీద కానీ మజ్లిస్ మీద చేయడం, మొత్తం ఇది ఓటర్స్ అంతా కూడా పోలరైజ్ చేయడం వల్ల కొంత
విజయం సాధించారు కాబట్టి ఆ లెవెల్ ఆమెకు లీడ్ వస్తుంది. ఓకే. రెండో వైపు ఏంటంటే ఈ మజ్లీస్ కానీ ఓవైసీ కానీ ఇన్ని రోజులు వాళ్ళు చాలా మందిని ఓటు వేయకుండా బలవంతంగా ఓట్లు వేయించి అనేక విధాలుగా అది రిగ్గింగ్ చేసి అనేక రకాలుగా అది చేశారు. కానీ ఈసారి ఎలక్షన్లో అటువంటి అటువంటి ప్రయత్నాలను బీజేపీ విజయవంతంగా అడ్డుకున్నది. హైదరాబాద్ పరిస్థితిని మళ్ళీ తర్వాత విశ్లేషిద్దాం.